వచ్చే ఏడాది ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఇప్పటి నుంచే రాష్ట్రంలో రాజకీయ వేడి పెంచుతోందట. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పదవీకాలం 2026 మార్చి వరకు ఉంది. దీనికి కూటమి పార్టీలు ఇప్పటి నుంచే రంగం సిద్ధం చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. అయితే వైసీపీ మాత్రం సమస్యల సుడిగుండంలో పడి కొట్టుమిట్టాడుతోందట. లోకల్ పోరు విషయంపై వైసీపీలో అంతర్మదనం జరుగుతోందా? బరిలో ఉండే విషయంపై పార్టీలో ఏకాభిప్రాయం లేదా? అధిష్టానం నుంచి ఇంకా ఎలాంటి సంకేతాలు రాకున్నా కింది స్థాయిలో మాత్రం టెన్షన్ పడుతున్నారన్నది నిజమేనా? ఎందుకా కంగారు? లోకల్ బాడీస్ ఎలక్షన్స్లో పోటీ విషయంపై పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటి? ఆంధ్రప్రదేశ్లో లోకల్ బాడీ ఎలక్షన్లు వచ్చే సంవత్సరం జరగనున్నాయి. దీంతో ఇప్పటి నుంచే ప్రధాన పార్టీలు లోకల్ పోరుకు సిద్ధమవుతున్నాయి. వచ్చే ఏడాది ఎన్నికలు అంటే దగ్గర 2 ఏళ్లు పూర్తి చేసుకుంటుంది కూటమి ప్రభుత్వం. దీంతో ప్రజలలో తమ మీద మంచి అభిప్రాయం ఉందని ప్రజల్లోకి తీసుకువెళ్లనుంది. 2024 ఎన్నికల్లో ఇచ్చిన తీర్పు, వారి మద్దతు, అభిమానం అదే మాదిరిగా ప్రజల మనసులో ఉందని చాటి చెప్పడానికి స్థానిక ఎన్నికల కంటే మించిన సాధనమైతే కూటమికి వేరొకటి లేదు. అంతేకాక కూటమిలో టీడీపీ, జనసేన, బీజేపీలు భాగస్వామిగా ఉన్నాయి. అలాగే చేతిలో అధికారం ఉంది. ఇంత మంచి వాతావరణాన్ని ఉపయోగించుకోవడమే కూటమి లక్ష్యమని అంటున్నారు విశ్లేషకులు. ఇకపోతే ఏపీలో మొత్తం 26 జిల్లాలున్నాయి. అన్ని జిల్లాల్లో రాజకీయ పరిస్థితులను, స్థానికంగా ఉన్న లెక్కలను ఇప్పటి నుంచే కూటమి పార్టీలు బేరీజు వేసుకుంటున్నాయట. ప్రజలకు తాము చేసిన మంచిని ఒకవైపు బలంగా ప్రచారం చేసుకుంటూనే సంస్థాగతంగా ఉన్న చిన్న లోపాలను సవరించుకునే పనిలో పడ్డాయట. అంతేకాకుండా కూటమి నేతలను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు. ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రజలకు చేరే విధంగా కృషి చేస్తున్నారు. అలాగే నిత్యం ప్రజల్లో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక అధికారుల బదిలీలు, కీలక స్థానాలలో కీలక సిబ్బందిని నియమించుకోవడం వంటివి ఇప్పటి నుంచే జరిగిపోతోందని అంటున్నారు. స్థానిక ఎన్నికల్లో 100% ఫలితాలు సాధించాలని కూటమి పెద్దలు పట్టుదలగా ఉన్నారని అంటున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో 94% స్ట్రైక్ రేటుతో కూటమి బంపర్ విక్టరీ కొట్టింది. లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా దాదాపుగా అన్ని స్థానాల్లో విజయం సాధించే దిశగా ముందుకు వెళుతున్నారు. ఇక మార్చిలో ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలు జరగాల్సి ఉంది. ఆ ఎలక్షన్స్ లో ప్రతిపక్షం వైసీపీ పోటీ చేస్తుందా లేదా అన్న కొత్త చర్చలు మొదలయ్యాయి. పొలిటికల్ సర్కిల్స్ లో ఫ్యాన్ పార్టీ పలు సమస్యలతో కొట్టుమిట్టాడుతోందని, దీంతో స్థానిక ఎన్నికల కోసం ఏ మేరకు సన్నద్ధంగా ఉంది అన్నది ఇంకా చూడాల్సి ఉంది అని అంటున్నారు. పార్టీ అధినాయకత్వం అయితే కమిటీలను బూత్ లెవెల్ దాకా వేయాలని ఆదేశించింది. నియోజకవర్గం స్థాయి దాకా హైకమాండ్ పార్టీ నియామకాలు పూర్తి చేసింది. మండల, వార్డు, బూత్ లెవెల్ దాకా కార్యవర్గాలు చేసి పార్టీని హోరెత్తించాలని అధినాయకత్వం పదే చెబుతూ వస్తోంది. డిసెంబర్ నాటికి ఇవన్నీ పూర్తి కావాలని డెడ్లైన్ పెట్టింది. ఇదంతా స్థానిక ఎన్నికల కోసమే అంటున్నారు. ఇదిలా ఉంటే చేతిలో అధికారం, 3 పార్టీలు అంతా కలిసి మూకుమ్మడిగా లోకల్ ఫైట్ కి దిగితే తట్టుకోగలమా అన్నది వైసీపీ దిగువ స్థాయిలో వినిపిస్తున్న ప్రశ్నగా ఉందట. అంతేకాదు స్థానిక ఎన్నికలు అంటే డబ్బు ఖర్చు అధికంగా ఉంటుందని అంటున్నారు. ఎంత ఖర్చు చేసినా అధికారం చేతిలో ఉన్న పార్టీల వైపే సహజంగా జనాలు మొగ్గు ఉంటుంది. అంతేకాదు ప్రభుత్వంలో ఉన్నవారు ఎప్పుడూ విజయాన్నే కోరుకుంటారు తప్ప కోరి ఓటమి తెచ్చుకోరు. పైగా జనాలలో తమ పట్ల సానుకూలత పీక్స్లో ఉందని చాటి చెప్పుకోవడానికి చూస్తారు. అందుకే కూటమి ముందు, ఆ దూకుడు ముందు ఎంతవరకు నిలువరించగలమన్నది వైసీపీ దిగువ స్థాయిలో చర్చగా ఉందట. అయితే హైకమాండ్ ఏ విధమైన దిశానిర్దేశం చేస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది. ఇంతకీ వైసీపీ ఎన్నికల బరిలో నిలుస్తుందా లేక అస్త్ర సన్యాసం చేస్తుందా? అది ఇది కాదని గతంలో టీడీపీ చేసినట్టుగా ఇండిపెండెంట్ అభ్యర్థులను వెనుక నుంచి మద్దతు ఇస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది.